ఎంజాయ్ చేస్తున్న మూవీ టీమ్ సీక్వెల్ విషయంలో పక్కా ప్లానింగ్ తో రెడీ అవుతోంది. పార్ట్ 1 రిలీజ్ కు ముందే సీక్వెల్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలు రివీల్ చేశారు ఒక యాక్టర్. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రభాస్ ని బిగ్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన ప్రశాంత్ నీల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సలార్ సినిమాతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన నీల్ సీక్వెల్ ను అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగంలో ఎక్కువగా ప్రభాస్ ని సైలెంట్ గానే ప్రెజెంట్ చేసిన ప్రశాంత్ నీల్ సీక్వెల్ లోనే అసలు యాక్షన్ చూపించబోతున్నారు. తాజాగా పార్ట్ 2 కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు నటుడు బాబీ సింహ. ఆల్రెడీ సీక్వెల్ కథ సిద్ధంగా ఉందని చెప్పారు నిర్మాత విజయ్ కిరగందూర్. ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు బాబీ సింహ. పార్ట్ 2 2025లోనే ప్రేక్షకుల ముందుకొస్తుందని చెప్పారు. భారీ చిత్రం కావడంతో ఈ సినిమా షూటింగ్కే కనీసం 6-7 నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా భారీగా ఉంటుంది. అందుకే ఈ ఏడాది ఏప్రిల్లోనే సలార్ 2 షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సెట్స్ మీదున్న సినిమాలతో పాటు ప్యారలల్ గా సలార్ 2ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్. రిలీజ్ డేట్ విషయంలోనూ క్లారిటీ రావడంతో మరింత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్. సలార్ పార్ట్ 1లో ఎక్కువగా ప్రభాస్ ఎలివేషన్, అసలు కథకు లీడ్ చేసే సీన్స్ మీద దృష్టి పెట్టిన దర్శకుడు మెయిన్ కథంతా పార్ట్ 2లోనే చూపించాల్సింది. ప్రాణ స్నేహితులైన దేవ, వరద ఎలా శత్రువులవుతారు? ఖాన్ సార్ సింహాసనానికి తానే వారసుడని దేవాకు ఇప్పటికే తెలుసా? ప్రభాస్ తండ్రి పాత్రలో ఎవరు కనిపిస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సీక్వెల్లో సమాధానాలివ్వబోతున్నారు నీల్. చిన్న సినిమాలతో కెరియర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోల సరసన ఛాన్స్లు కొట్టేస్తున్నారు ఒక యంగ్ బ్యూటీ. రీసెంట్ గా సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన భామ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. గుంటూరు కారం సినిమాలో కీలక పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. చిన్న సినిమాలతో కెరియర్ స్టార్ట్ చేసినా ఇప్పుడు స్టార్ హీరోలతో జోడీ కడుతూ స్టార్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రెజెంట్ టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్నారు మీనాక్షి చౌదరి. ఆల్రెడీ రవితేజ లాంటి సీనియర్ స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ రీసెంట్గా మహేష్ బాబు గుంటూరు కారంలోనూ ఇంపార్టెంట్ రోల్లో కనిపించారు. ఈ సినిమాలు మంచి సక్సెస్ కావడంతో ఇప్పుడు మీనాక్షి డేట్స్ కోసం క్యూ కడుతున్నారు మేకర్స్. వరుణ్ తేజ్, మట్కా, దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్ 10లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఇంత బిజీలో కూడా ఓ సీనియర్ హీరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకటేష్ హీరోగా, అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఫైనల్ చేసిందంట టీం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ బ్యూటీ పర్ఫెక్ట్ చాయిస్ అని ఫీల్ అవుతున్నారట మేకర్స్. మరి ఈ సినిమాలతో మీనాక్షి స్టార్ లీగ్ లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి. రీసెంట్ ఇంటర్వ్యూలో తన అప్కమింగ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు వర్సటైల్ స్టార్ విజయ్ సేతుపతి. సాధారణంగా స్టార్ హీరో తన సినిమా అప్డేట్ ఇస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతారు. కానీ మక్కల్ సెల్వన్ ఇచ్చిన అప్డేట్ తో ఫ్యాన్స్ ఖుషి అవ్వకపోగా డైలమాలో పడిపోయారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జర్నీ మొదలుపెట్టి కోలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కొచ్చారు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. హీరోగా వరుస అవకాశాలొస్తున్న విలన్ గా క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ తన వర్సటైల్ ఇమేజ్ ని కాపాడుకుంటున్నారు. ప్రెజెంట్ వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు విజయ్. విడుదలై పార్ట్ 2 షూటింగ్ లో పాల్గొంటున్న విజయ్ సేతుపతి ఆ సినిమాలో తన క్యారెక్టర్, షూటింగ్ స్కెడ్యూల్స్ కి సంబంధించిన విశేషాలు రివీల్ చేశారు. తొలి భాగం సైన్ చేసినప్పుడు కేవలం 8 రోజుల షూటింగ్ మాత్రమే అని చెప్పిన దర్శకుడు ఇప్పుడు సీక్వెల్ షూటింగ్ 100 రోజుల నుండి జరుగుతున్నా ఇంకా పూర్తి చేయలేదన్నారు. విడుదలై ఫస్ట్ పార్ట్ సంచలన విజయం సాధించింది. అందుకే సీక్వెల్ ని మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు వెట్రిమారన్. ముందనుకున్న కథకు మార్పులు చేసి విజయ్ సేతుపతి క్యారెక్టర్ ని పెంచి సీక్వెల్ ని రూపొందిస్తున్నారు. అందుకే షూటింగ్ ఆలస్యమవుతోంది అన్నది యూనిట్ సైడ్ నుండి వినిపిస్తున్న వర్షన్. కంటెంట్ సంగతి ఎలా ఉన్నా 100 రోజుల పాటు విజయ్ సేతుపతి లాంటి బిగ్ స్టార్ ని బ్లాక్ చేయడం విషయంలోనే ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మరి ఇప్పటికైనా విజయ్ సేతుపతిని వెట్రిమారన్ వదిలిపెడతారేమో చూడాలి. పెళ్లి తర్వాత కూడా నో బ్రేక్ అంటున్నారు క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. రీసెంట్ గా తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ను పెళ్లాడిన రకుల్ షార్ట్ గ్యాప్ లోనే కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు సీక్వెల్ తో నయా జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు. సౌత్ సినిమాని లైట్ తీసుకుని బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ స్టార్టింగ్ లో అక్కడ నిలదొక్కునేందుకు చాలా కష్టపడ్డారు. వరుస ఫెయిల్యూర్స్ ఎదురు కావడంతో నార్త్ లో రకుల్ కెరియర్ కంటిన్యూ చేయడం కష్టమే అన్న టాక్ వినిపించింది. కానీ ఆ టైంలో ఓ స్టార్ హీరో ఈ బ్యూటీకి అండగా నిలబడ్డాడు. సీనియర్ స్టార్ అజయ్ దేవ్గన్ సపోర్ట్ తోనే బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకోగలిగారు రకుల్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్టైనర్ దే దే ప్యార్
అదే మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయ్యారు రకుల్ ప్రీత్ సింగ్. పెళ్లి తర్వాత స్టార్ట్ చేయబోయే కొత్త ఇన్నింగ్స్ కూడా అజయ్ దేవ్గన్ సపోర్ట్ తీసుకుంటున్నారు రకుల్ ప్రీత్. అంతేకాదు తనకు కెరియర్ మలుపు తిప్పిన సూపర్ హిట్ క్యారెక్టర్లోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దే దే ప్యార్ దే సినిమాలో అల్ట్రా గ్లామరస్ ఆయిషా పాత్రలో నటించారు రకుల్. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతుండటంతో మరోసారి అదే క్యారెక్టర్ ప్లే చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లి తర్వాత రీ ఎంట్రీకి ఇదే పర్ఫెక్ట్ చాయిస్ అని ఫీల్ అవుతున్నారు. మరి అజయ్ సెంటిమెంట్ రకుల్ కు మరోసారి వర్కౌట్ అవుతుందేమో చూడాలి. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.